వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. 1969 జై తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీల గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. దాని కంటిన్యూషన్గా మరొక పార్టీ సంపూర్ణ తెలంగాణ సమితి. దీన్ని ఏర్పాటు చేసింది ముచ్చర్ల సత్యనారాయణ. సో తెలంగాణ ప్రజా సమితి 1971 సెప్టెంబర్ 24న కాంగ్రెస్లో విలీనం అయిపోతుంది. మరి చెన్నారెడ్డి విలీనం చేస్తారు. ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ 1971 సెప్టెంబర్ 24న తెలంగాణ ప్రజాసమితి అప్పుడు ప్రధానమైన జాతీయ పార్టీ కాంగ్రెస్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది టీపీఎస్ నాయకులు పెట్టిన ఈ పార్టీనే సంపూర్ణ తెలంగాణ సమితి. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు? ముచ్చర్ల సత్యనారాయణ. ఈ పార్టీ తెలంగాణ ఉద్యమం తర్వాత ఏర్పాటు చేయబడింది. అంటే 71 తర్వాత, అంటే ఆ ఉద్యమం 1969లో మనకు ఉద్యమం స్టార్ట్ అవుతుంది. అంటే ఇది తెలంగాణ ఉద్యమం తర్వాత ఏర్పాటు చేయబడింది. అంటే పార్టీ విలీనం అయింది అంటే అక్కడికే తొలిదశ తెలంగాణ ఉద్యమం ముగిసింది అనే ఒక సంకేతాలు ఏర్పాటు చేయబడ్డాయి. సో దానికి వ్యతిరేకంగా ఉద్యమం తర్వాత ఏర్పడిన పార్టీ ఏంటిది? సంపూర్ణ తెలంగాణ సమితి. ఈ పార్టీ 1972 వచ్చిన ఎన్నికల్లో పోటీ చేసింది. అన్ని స్థానాలకు కూడా పోటీ చేసింది. కానీ గెలిచింది మాత్రం కేవలం 2 స్థానాలే. ఆ గెలిచిన 2 స్థానాల్లో అందులో ఒకరు టి పురుషోత్తమరావు. ఇతను ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన వ్యక్తి. టి పురుషోత్తమరావు వర్ధన్నపేట నియోజకవర్గం నుండి గెలుస్తారు. ఇక మరొక పార్టీ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్. దీన్ని స్థాపించింది వల్లూరి బసవరాజు. మరి ఎందుకు వల్లూరి బసవరాజు ఎవరు? అతని గురించి కూడా మనం చెప్పుకుంటూ ఈ పార్టీ గురించి డిస్కస్ చేద్దాము. వల్లూరి బసవరాజు అనే వ్యక్తి సీమాంధ్రకు చెందిన వ్యక్తి. అతను 1952 ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుస్తారు. తను అనేకసార్లు మంత్రిగా పనిచేసిన సీనియర్ మంత్రి. 1950 ఆ టైంలో అతను ఒక విశాలాంధ్రవాది. కానీ 69 తొలిదశ ఉద్యమంలో అతను తెలంగాణకి సపోర్టుగా మారిపోతాడు. ఎందుకు అని అనుకుంటే అప్పటి సీఎం ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తాడు. ఎందుకు అంటే తనకు కూడా ముఖ్యమంత్రి కావాలనే ఒక కళ ఉంటుంది. సో కాసు బ్రహ్మానందరెడ్డిని ఎట్లాగైనా పదవి నుండి తొలగించి నేనే ముఖ్యమంత్రి కావాలని చాలా తిరకాసులు పెడుతుంటాడు వల్లూరి బసవరాజు. అంటే తెలంగాణ నేను సపోర్టు అని చెప్పుకుంటూ తెలంగాణ వాళ్ళతోటే ఏర్పాటు కావాలి అనేది అతని ఉద్దేశం. కానీ అక్కడ కాసు బ్రహ్మానందరెడ్డి మళ్ళీ అగైన్ ముఖ్యమంత్రి కావడం వల్ల అతని ముఖ్యమంత్రి పదవిని అతన్ని వ్యతిరేకిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తాడు. కానీ ఈ రాజీనామాను ఏదో బెదిరించడానికి చేస్తాడు, కానీ నిజంగానే ఆ రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తాడు. ఇక ఆమోదించేసరికి ఈ నేపథ్యంలో బసవరాజు తెలంగాణకు అనుకూలంగా 1969 జూన్ తర్వాత అనుకూలంగా మారిన వల్లూరి బసవరాజు తను ముఖ్యమంత్రి కావాలని తన కలలు కన్నాడు. కాబట్టి తనే ఒక ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేయాలని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అనే పార్టీని ఏర్పాటు చేస్తాడు. కానీ ఇది నిజంగా చెప్పుకుంటే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అనేది పార్టీ కాదు, ఇది ఒక కూటమి. తెలంగాణ కాంగ్రెస్లోనే ఉంటూ కాసు బ్రహ్మానందరెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేల కూటమి. అంటే కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రికి వ్యతిరేకించే వాళ్ళంతా కూడా తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్లో ఒక కూటమిగా ఫామ్ అవుతారు. అంటే ఇది ఒక కూటమి, పార్టీ కాదని మనం చెప్పుకోవాలి. సో మరి దీనికి చైర్మన్ ఎవరు? వల్లూరి బసవరాజు. ఇంకా ఈ కూటమి నుండి, అంటే వీళ్ళంతా ఈ కూటమి నుండి మరి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ రిప్రజెంటేటివ్ ఎవరున్నారని చెప్పుకుంటే శాసనసభలో నూకల రామచంద్రారెడ్డి ఉంటే శాసన మండలిలో కె రామచంద్రారెడ్డి ఉంటారు. ఇక్కడ ఇద్దరు కూడా రామచంద్రారెడ్డిలే, మనం గుర్తుంచుకోవాలి. శాసనసభలో నూకల రామచంద్రారెడ్డి గారు రిప్రజెంటేటివ్గా ఉంటే, నాయకుడిగా ఉంటే, శాసన మండలిలో వచ్చి కె రామచంద్రారెడ్డి. ఇక ఈ కూటమిలో ఏర్పడినప్పుడు మొదటగా 35 మంది ఉండేవాళ్ళు ఈ కూటమి. తర్వాత 4 వెళ్ళిపోతారు.
అందులో వెళ్ళిపోయిన నలుగురిలో ఒకరు పాల్వాయి గోవర్ధన్, అతను నల్గొండ ప్రాంతానికి చెందినవాడు. ఇక నలుగురు వెళ్ళిపోయినాక మిగిలింది ఎవరు? 31 మంది. ఇక 71లో రాజ్యసభ ఎన్నికల్లో ఈ కూటమి నుండి పోటీకి నిలబడిన వ్యక్తి వల్లూరి బసవరాజు. అంతకుముందు అతను సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నాడు. సో ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి అతను గెలుస్తాడు 1971లో. ఇక పార్లమెంటుకు వెళ్ళినాక 71లో రాజ్యసభకు ఎంపీగా అయిన తర్వాత పార్లమెంటుకి వెళ్ళినాక తెలంగాణకు అనుకూలంగా 200 మందిని ఎంపీల సంతకాలను సేకరించి ఆ వినతి పత్రాన్ని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి అందజేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. అతను సీమాంధ్ర వ్యక్తి అయినప్పటికీ తెలంగాణకు అనుకూలంగా పార్లమెంటుకు వెళ్ళినాక 200 మంది ఎంపీల సంతకాలను మనము మలిదశ ఉద్యమంలో చూసే ఉంటాం. కేసీఆర్ గారు అన్ని రాష్ట్రాల నుండి తెలంగాణకు సపోర్టుగా ఉన్న మంత్రులను కానీ ఎంపీలను కానీ సంతకాలు సేకరించి అక్కడ ప్రజెంట్ చేయడం అనేది చూసే ఉంటాం. సో ఇదే విధంగా అప్పుడు వల్లూరి బసవరాజు 200 మంది సంతకాలను సేకరించి ఆ వినతి పత్రాన్ని ఇందిరాగాంధీకి అందజేస్తాడు. ఇక మనం చెప్పుకున్నాం తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అనేది ఒక కూటమి అని. అది ఎప్పుడు ఏర్పడింది? 1970 ఫిబ్రవరి 8న ఏర్పాటు చేస్తే ఇక ఇది ఫిబ్రవరి 8 నుండి అసెంబ్లీలో సపరేట్గా కూర్చుండేది. ఫిబ్రవరి 9న బివి సుబ్బారెడ్డి దీన్ని ప్రతిపక్ష కూటమిగా అంగీకరించిండు ఈ కూటమిని. ఎందుకు? అప్పటి వరకు ప్రతిపక్ష పార్టీగా ఉన్న స్వతంత్ర పార్టీకి ఆ అసెంబ్లీ ఎన్నికల్లో తగినంత మెజారిటీ రాకపోవడం, ప్రతిపక్ష పార్టీకి ఉండాల్సినంత మెజారిటీ రాకపోవడంతో ఇక ఈ యునైటెడ్ ఫ్రంట్నే ప్రతిపక్ష పార్టీగా స్పీకర్ గుర్తిస్తారు. సో అప్పటి నుండి అది స్వతంత్ర పార్టీ స్థానంలో ప్రతిపక్ష కూటమిగా కూర్చుంటుంది అక్కడ. సో ఇది మన తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ ఆ కూటమి గురించి, దీన్ని స్థాపించిన వల్లూరి బసవరాజు గురించి వీడియో. థ్యాంక్ యూ.